హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈవీఎంలకు సంబంధించిన చర్చ సరిగ్గా 10 నెలల క్రితం దేశవ్యాప్తంగా ఈవీఎంల అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు రకరకాల ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ ఎన్నికల ఫలితాలు, ఆ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా లేవు అంటూ భావించిన వాళ్ళంతా ఈవీఎంల పైన గగ్గోలు పెడుతూ వచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అంటూ ఆరోపణ చేస్తున్న వాళ్లకు బలం చేకూర్చేలా కొన్ని నంబర్స్ కనిపించాయి. ఎన్నికల్లో పోలైన ఓట్లకు, ఎన్నికల్లో కౌంట్ అయిన ఓట్లకు మధ్య వ్యత్యాసం కనిపించింది. ఈ వ్యత్యాసం చాలా భారీగా ఉంది. ఈ వ్యత్యాసం చాలా భారీగా ఉండడం మాత్రమే కాదు, ఈ వ్యత్యాసం కారణంగా చాలా స్థానాల్లో ఫలితాలు మారిపోయాయి అంటూ అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ దేశంలో ఆ నంబర్స్ని చూపిస్తూ వచ్చాయి. ఈ స్వచ్ఛంద సంస్థలు చూపిస్తూ వచ్చిన నంబర్సు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నంబర్సే. ఎన్నికలు జరిగిన రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నెంబర్కి, కౌంటింగ్ జరిగిన రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పిన నెంబర్కి వేరియేషన్ ఉంది అనే విషయం చాలా స్పష్టంగా కనపడింది అనేక చోట్ల. ఈ నేపథ్యంలోనే ఈవీఎంలలో ఏదో జరిగింది అనే ప్రచారానికి గతంలో ఎప్పుడూ లేనంత బలం చేకూరింది. దేశంలో ప్రజలు అనేక మంది ఈవీఎంలో ఏదో జరుగుతుందని బలంగా ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. అంతే మాత్రమే కాదు, కొన్ని రాష్ట్రాల్లో అధికారులు వ్యవహరించిన తీరు కూడా ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లను నిర్దేశిత సమయం కంటే ముందే ట్యాంపర్ చేయటం, కాల్ చేయటం అనేక అనుమానాలకు దారితీసింది, అనేక అనుమానాలకు కారణమైంది. ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని 30 రోజుల పాటు కనీసం స్టోర్ చేసి ఉంచాల్సి ఉంది. కనీసం 30 రోజుల పాటు స్టోర్ చేయాల్సిన ఆ వీవీప్యాట్లను వారం రోజుల్లో 10 రోజుల లోపలనే వాటిని డెస్ట్రాయ్ చేశారు, కాల్ చేశారు. ఇలా కాల్చండి అంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన జీవోలను కూడా చూసాం. ఇవి చూసిన తర్వాత అనుమానాలు మరింతగా బలపడ్డాయి. అంతేకాదు, ఈవీఎంలో రీకౌంటింగ్కి వెళ్ళండి అంటూ అభ్యర్థులు అప్లై చేసిన సందర్భంలో ఈవీఎంలో ఉన్న ఓట్లను కౌంట్ చేయటం మాత్రం కాకుండా ఆ ఈవీఎంలో ఉన్న ఓట్లన్నింటినీ డిలీట్ చేసి ఆ ఈవీఎం మిషన్ సరిగా పనిచేస్తుందో లేదో మాత్రమే మేము చూస్తామంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. రీకౌంటింగ్ కాదు, ఆ మిషన్ పనిచేస్తుందా లేదా రీవెరిఫికేషన్ మాత్రమే మేము చేస్తామంటూ చెప్పారు. ఒంగోలులో అది జరిగింది చూసాం. దానికి వ్యతిరేకంగా అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి దానిపైన అభ్యంతరం వ్యక్తం చేసి ఆ కౌంటింగ్ నాకు అవసరం లేదు అని చెప్పారు. అంతే మాత్రమే కాదు, ఈవీఎంలో ఉన్న ఓట్లకి వీవీప్యాట్లో ఉన్న స్లిప్లకి కరెక్ట్ మ్యాచింగ్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. అలా చెక్ చేయడం కోసం మాత్రమే కదా మనం వీవీప్యాట్లను పెట్టామంటూ సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేకుండా పోయింది. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ పైన అనేక మంది తీవ్రమైన ఆరోపణలు చేయడానికి, అపనమ్మకం పెట్టుకోవడానికి నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ దేశంలో ఉన్న 17 గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ని కలిసి ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించండి అంటూ కోరుతూ వచ్చాయి. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు మొత్తం ఉత్తరప్రదేశ్లో ఉన్న 80కి 80 లోక్సభ స్థానాలు సమాజ్వాదీ పార్టీ గెలిచినప్పటికీ నేను ఈవీఎంలని నమ్మను అంటూ పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. సో అంత అనుమానాలు దీనిపైన వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలోనే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పిన మాట, భారతదేశం అనే పేరు ఎక్కడ ఆయన తీసుకోకపోయినప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు, కొన్ని దేశాలు అలా చేస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని లేపింది. ఆ ట్వీట్ వేదికగా ఆ ట్వీట్ని బేస్ చేసుకుని రాజకీయ పార్టీలు మరింత బలంగా దీనిపైన మాట్లాడుతూ వచ్చాయి. సో ఎలక్షన్ కమిషన్ మాత్రం అలాంటిదేం లేదు, ఎవరైనా రండి నిరూపించండి అంటూ సవాళ్ళకు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. సో దీనిపైన ఇంకా క్లారిటీ లేదు. సో భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అనే దానికి ఈ దేశంలో రెఫరెండం పెడితే ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటారేమో. ఆ తరహా చర్చ సొసైటీలో కనపడుతోంది. సో సివిల్ సొసైటీలో కూడా ఎందుకు మనం బ్యాలెట్ పేపర్లకు పోకూడదు, డెవలప్డ్ కంట్రీస్ అయినా బ్రిటన్ లాంటి కంట్రీసు, జపాన్ లాంటి కంట్రీసు, అమెరికాలోని మెజారిటీ స్టేట్సు బ్యాలెట్తో ఎన్నికలు పెడుతుంటే మనలాంటి ఒక కంట్రీ ఎందుకు ఈవీఎంలు మాత్రమే నమ్ముకోవాల్సి వస్తుంది అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. పైగా డెవలప్డ్ కంట్రీస్ అన్ని గతంలో ఈవీఎంలు వాడి వాటిలో అక్యురేసీ లేదు, వాటిని ట్యాంపర్ చేస్తున్నారనే అనుమానంతో, మరికొన్ని అనుమానాలతో వాటిని ఆపి మళ్ళీ పేపర్ బ్యాలెట్కి వచ్చారు. అటువంటిప్పుడు మనం వాళ్ళు వదిలేసిన టెక్నాలజీని ఎందుకు వాడుతున్నాం అనే చర్చ కూడా దేశంలో ఉంది. సో ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే ఈవీఎంలకు సంబంధించి మరోసారి తాజాగా చర్చ కనపడుతోంది. తాజాగా ఉన్న చర్చ ఏంటంటే ఈవీఎంల అంశానికి సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబర్డ్ ఆమె వీడియో ఒకటి ఈరోజు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఆమె వీడియోలో మాట్లాడిన దాని ప్రకారం ఈవీఎంలని ట్యాంపర్ చేయడం చాలా ఈజీ, ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉంది, ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు, వెరీ ఈజీ ప్రాసెస్లోనే ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా
13, 14 దేశాలు మాత్రమే ప్రస్తుతం ఈవీఎంలను వాడుతున్నాయి. అక్కడ కూడా ఇదే తరహా ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి. మనం అబ్జర్వేషన్‌లో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది అనే విషయం తేలింది అంటూ ఆమె మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. సో, ఆ మాట్లాడుతున్న వీడియో బయటకొచ్చిన నేపథ్యంలో ఈ ఈవీఎంలకు సంబంధించిన బాధితులుగా ఉన్న పార్టీలు, ఈవీఎంల పైన అనుమానం ఉన్న వ్యక్తులు, ఈవీఎంల ద్వారా ఎన్నికల ప్రక్రియని ట్యాంపర్ చేస్తున్నారని భావిస్తున్న ప్రజాస్వామిక వాదులు, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారానే మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి అని కోరుతూ వస్తున్న రాజకీయ పార్టీలు, వీళ్ళంతా కూడా ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఇదిగో మేము చెప్పాను చూడండి, మేము చెప్పిందే అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చెప్తున్నారు, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నారు ట్యాంపర్ చేయొచ్చని. ఇదిగోండి ఎగ్జాంపుల్ అంటూ ఈ వీడియోని చూపిస్తూ వస్తున్నారు. సో, ఈ వీడియో తరువాత దేశంలో ఈవీఎంల పైన ప్రజలకున్న అపనమ్మకం మరింత పెరిగిపోతోంది. సో, బ్యాలెట్ పేపర్ల పైన నమ్మకం మరింత పెరిగిపోతుంది, ఈవీఎంల పైన ఉన్న నమ్మకం తగ్గిపోతోంది. ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి అనే దానికి సంబంధించి బలం చేకూరుతోంది. ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని నమ్ముతున్న వాళ్ళు ఆ సంఖ్య ఇంకా పెరగటానికి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చిన వీడియో, ఆ మాట్లాడిన మాటలు కారణమవుతున్నాయి. సో, ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో ప్రజలంతా తామేసిన ఓటు ప్రాపర్‌గా యుటిలైజ్ అయింది అని భావిస్తున్నారా లేదా అనేది ఎందుకు కన్సిడర్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో 8 నుంచి 9 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో, 9 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి వచ్చిన పెద్దగా ఫిజికల్ బ్యారియర్స్ ఉండే అవకాశం లేదు. ఎన్నికలు సక్రమంగా జరగటం మాత్రమే కాదు, సక్రమంగా జరిగాయని ప్రజలు భావించటం కూడా ముఖ్యం. కాబట్టి ఆ దిశగా ఎన్నికల కమిషన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన, ఈ వీడియో పైన కూడా ఎలక్షన్ కమిషన్ ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో చూద్దాం. థాంక్యూ.